వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. 99 రోజుల ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్డులో 50 లక్షల రూపాయలతో వ్యాయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసి పనులు వదిలేసిన ఉదాహరణలు ఉన్నాయని విమర్శించారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ముగింపు పలికి శంకుస్థాపన చేసి పనులను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా నిరంతర అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ. దాంట్లో భాగంగా మేము మొదటి నుంచి చెప్పినాం, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం, అధికారంలో రాకముందు కూడా చెప్పినాం. కాజీపేట అనేది నిర్లక్ష్యానికి గురి కాబడినది. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మేము ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది కాజీపేట అని చెప్పడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే 63వ డివిజన్లో ఇవాళ 50 లక్షల రూపాయలతోటి రోడ్డు డ్రైనేజ్ కానీ మేము ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిసారి కూడా గతంలో ఎన్నడూ పెట్టనన్ని నిధులు కాజీపేటకు పెడుతూ రావడం జరుగుతుంది. మీరు ఏ లెక్కల ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసినా ప్రత్యేక శ్రద్ధ వహించి గతంలో నిధులకు ఇప్పటి నిధులకు వ్యత్యాసం ఎంత ఉన్నది, ఏమి అభివృద్ధి చేస్తున్నాం అనే దాని మీద నేను ఓపెన్గా మాట్లాడగలుగుతాను. ఎవరు ఇచ్చినా దాని గురించి నేను జవాబు చెప్పగలుగుతాను. రాబోయే 4 రోజులలో కూడా హెల్త్ మినిస్టర్ 9-10వ తారీఖు రోజు దామోదర్ రాజనరసింహ గారు కూడా వస్తున్నారు. ఇక్కడ గతంలో కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసి జీవోలు తీసి శిలాఫలకాలకే పరిమితమైన సందర్భాలు ఎన్నో చూసినాం. వారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ కాజీపేటలో 30 పడకల ఆసుపత్రిని గతంలో ఇక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ దగ్గర చేసిన దాన్ని తప్పకుండా పూర్వవైభవం తీసుకొచ్చి గతంలో తిరిగా శంకుస్థాపనకే పరిమితం కాకుండా చేయాలన్న ఆలోచనతో కూడా కాజీపేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. 50 లక్షల జనరల్ ఫండ్ ఈ శంకుస్థాపనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ మేయర్ గుండు సుధారాణి గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్ రవీందర్ గారికి, అలాగే కోట వెంకన్న గారికి, రాజు గారికి, అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్కి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ అధికారులకి అందరికీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం నిలబడ్డది ఈ స్థలము గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నది. చిన్న వర్షం వస్తే ఎక్కడికక్కడ నీళ్లు జామ్ అయి దాదాపు జామా మసీద్ కానీ హనుమాన్ టెంపుల్లో కూడా నీళ్లు వచ్చిన రోజులు ఉన్నాయి. దానికి అన్నగారికి హృదయపూర్వకంగా ఈ డివిజన్ ప్రజలు, ఈ కాలనీ వాస్తులు అందరూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్న. గతంలో 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఈ 63వ డివిజన్ని పట్టించుకోకుండా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్పొరేటర్ కానీ మా డివిజన్కి ఏ విధంగా నిధులు కేటాయించకుండా ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు